సమాచారం అందుకున్న పోలీసులు అసదుద్దీన్ నివాసానికి చేరుకుని ఇంకును తుడిచివేశారు. అనంతరం ఓవైసీ ఇంటి ముందు పోలీసులు పహారా కాశారు. లోక్సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా అసదుద్దీన్ జై పాలస్తీనా అనడంపై కూడా వివాదానికి దారితీసింది. భారత పార్లమెంట్ సాక్షిగా మరో దేశానికి ఓవైసీ విధేయత చూపడంపై బీజేపీ నేతలతో పాటు పలువురు భగ్గుమంటున్నారు. దీంతో ఓవైసీ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయన ఇంటికి పోస్టర్లు అంటించారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. ఓవైసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో తన ఇంటి దగ్గర జరగనున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు అసదుద్దీన్ ఓవైసీ. ఢిల్లీలోని తన నివాసంపై టార్గెట్ చేస్తూ పదే దాడులు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో జరిగిందని ఆరోపించారు. ఎంపీల భద్రతకు గ్యారంటీ ఉందో లేదో చెప్పాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. తన ఇంటిపై దాడి చేసిన వారికి ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ తరహా దాడులు తనను భయపెట్టలేవని, ఈ సావర్కర్ తరహా పిరికి ప్రవర్తనను ఆపాలని హెచ్చరించారు. రాళ్లు విసరడం, సిరాచుక్కలు చల్లడం వంటివి చేసిన తర్వాత పారిపోకుండా తనను నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు ఓవైసీ.